ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరో సుబానీ వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. అందరికీ ముందుగా హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెండ్స్ నేను నిద్రలేచి ఇప్పుడే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు ఇంట్లోనే ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఏంటో ఈరోజు వ్లాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఏంటో, బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నాను. లంచ్కి మా ఫ్రెండ్స్ అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తే బయటికి వెళ్తాను, లేకపోతే ఫ్రెండ్స్ ఇంట్లోనే చేస్తారు. ఓకేనా? ఈరోజు రెండు అంటే బ్రేక్ఫాస్ట్ ఒకటి, లంచ్ ఒకటి, రెండు ఏంటో దీని గురించే ఫ్రెండ్స్ వ్లాగ్ చేస్తున్నాను. అందరికీ అయితే ముందుగా హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే, చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఇంట్లో డైలీ నేను టిఫిన్ అయితే బయట చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా వర్క్ పర్పస్ మీద నేను బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళటం వల్ల ఎక్కువ మార్నింగ్ వెళ్ళటం వల్ల బయట తినాల్సి వస్తుంది టిఫిన్స్. కానీ సండే మటుకు కన్ఫామ్గా ఇంట్లోనే తింటాను ఫ్రెండ్స్. చాలా వరకు ఫ్రెండ్స్ బయట టిఫిన్స్ కన్నా ఇంట్లో హోమ్ ఫుడ్ చాలా బెస్ట్. అది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇంటి ఫుడ్డే చాలా మనిషికి ఆరోగ్యం కూడా ఫ్రెండ్స్. అందుకే ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఓకేనా? నేను మా పిల్లలు మర్చిపోయారు ఫ్రెండ్స్. మా పిల్లలకి నిన్న కొంచెం హాలిడేస్ కూడా ఇచ్చారు. మా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. నేను మా సండే ఫ్రెండ్స్ మామూలు రోజులు అయితే నేను బయట టిఫిన్స్ చేసినా కూడా సండే రోజు అయితే నేను నా ఫ్యామిలీతో కలిసి తింటాను ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలు నేను మా ఆవిడ అందరు కలిసి హ్యాపీగా టిఫిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అవి కూడా వీడియోలో చూపెడతాను, చూడండి. ఓకేనా? గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నావు? గోళీలతో ఆడుకుంటున్నా ఫ్రెండ్స్. మా అమ్మాయి గోళీలతో ఆడుకుంటుంది ఫ్రెండ్స్. గోళీలు చిన్నప్పుడు నేను కూడా బాగా ఆడుకునేవాడిని. ఇప్పుడు మా అమ్మాయి చిన్న కావాలంటే తెచ్చి పెట్టాను. చాలా గోళీలు ఉన్నాయి. చూపి ఇలా ఎన్ని గోళీలు. ఎన్ని గోళీలు ఫ్రెండ్స్, ఇన్ని గోళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు ఈ గోళీలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు ఏదో చాలా డబ్బులు ఉన్నట్టు, చాలా ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం ఫ్రెండ్స్. పిల్లలం కదా అప్పుడు, చిన్నప్పుడు అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గోళీలు. ఇప్పుడు మా అమ్మాయికి కావాలంటే ఇచ్చాను. బాగున్నాయి కదా, వీటిని ఇంకా మాడి. ఓకే ఫ్రెండ్స్, శనగిత్తనాల పచ్చడి ఫ్రెండ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూసారుగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. ఇంకా ఒక 15 minutes వరకు బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత నేను మాకు కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?
మా పిల్లల కోసం రాత్రి నేను స్నాక్స్ తెచ్చాను ఫ్రెండ్స్. ఏమేమి తీసుకొచ్చానో చూస్తాను, ఒకసారి చూపిస్తాను. రాత్రి పని నుంచి వస్తూ స్నాక్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మా పిల్లలు హాలిడేస్కి ఇంట్లోనే ఉంటారు, ఇంకా బయట తింటారేమో అని ఇంకా నేను వస్తూ పని నుంచి తీసుకొచ్చాను. ఎవరు ఫ్రెండ్స్ మాకు బాగా ఇష్టం చిప్స్ ప్యాకెట్ ఒకటి. అండ్ ఈ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఈ చక్రాలు అలా ఉంటాయి, చక్రాలు బాగుంటాయి. ఇవి కూడా మాకు బాగా తింటారు, ఇవి కూడా తీసుకొచ్చాను. అదే ఫ్రెండ్స్ ఆలు చిప్స్ అంటారు, ఇవి కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి కూడా బాగా తింటారు మొత్తం. ఇంకా ఇవి తెచ్చాను ఫ్రెండ్స్, ఇవి తెలుసా ఫ్రెండ్స్ నేను బొబ్బట్లు అయితే 2 ప్యాకెట్స్ తెచ్చాను. ఇవి కూడా నా పిల్లలకి ఇష్టం, ప్లస్ నాకు కూడా బాగా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే అప్పుడప్పుడు తింటున్నాను బొబ్బట్లు, చాలా చాలా బాగుంటాయి, చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ నాకు నేను తీసుకొచ్చాను. రాత్రి పని నుంచి వస్తూ నా ఫుడ్ స్నాక్స్ కావాలంటే ఇంకా ఎంతో ఉంటారు కానీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్, ఓకేనా. నేను మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇద్దరం. ఓకే, బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే రెడీ అయింది. మేము ఇప్పుడే ఫ్రెండ్స్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫ్రెండ్స్, ఇవే చేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే బయటికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే వద్దులే అన్నారు, నెక్స్ట్ సండే ప్లాన్ చేద్దామన్నారు, అందుకని బయటికి వెళ్ళట్లేదు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్, ఈ క్యాలీఫ్లవర్ పకోడీ ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చికెన్ పకోడీ లాగానే క్యాలీఫ్లవర్ పకోడీ. ఆఫ్టర్నూన్ ఉసిరికాయ పచ్చడి వేసుకొని క్యాలీఫ్లవర్ పకోడీతో ఇంకా ఇంట్లోనే ఫ్రెండ్స్ లంచ్. ఇంకా బయటికి అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. అన్నం అయితే ఉడికింది, ఇంకా ఉసిరికాయ పచ్చడి క్యాలీఫ్లవర్ పకోడీ